హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుందా? అయితే మంచి స్వీట్ రెసిపీ చేసుకుందాము. అది కూడా హెల్దీగా ఉండేలాగా చేసుకుందాము. నోట్లో వేసుకోగానే కరిగిపోయే హెల్దీ రెసిపీ గోధుమ పిండి హల్వా బెల్లంతో కలిపి చేసుకుంటాము. సూపర్ ఉంటుందండి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించింది అనుకోండి, అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ ఏంటో కామెంట్ పెట్టండి. నేను 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. 1 కప్ గోధుమ పిండి తీసుకుంటే 1 కప్ బెల్లం తురుము తీసుకోవాలి. ఇంకా మీకు ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ హోల్సమ్ ఆర్గానిక్ జాగరీ పౌడర్ వాడుతున్నాను. సల్ఫర్ లాంటి కెమికల్స్ ఏమీ లేకుండా ప్యూర్ ట్రెడిషనల్ మెథడ్లో తయారు చేసిన బెల్లం ఇది. మీకు కూడా కెమికల్స్ ఏమీ లేని ప్యూర్ ఆర్గానిక్ బెల్లం కావాలనుకుంటే wholesomeIndia.comలో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టొచ్చు. ఆర్గానిక్ జాగరీ పౌడరే కాదు, క్యూబ్స్ కూడా దొరుకుతాయి. 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాం కదా, దానికి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ని మరిగించుకోవాలి. ప్యాన్ వేడి చేసుకుని దాంట్లో 1/2 కప్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్ గోధుమ పిండి వేసుకొని బాగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. 10 నిమిషాలైనా కలుపుకుంటూ వేయించుకోవాలండి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అంటే కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో బెల్లం పౌడర్ వేసుకోవాలి. ఆల్రెడీ చెప్పాను కదా, మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. తక్కువ మాత్రం వేసుకోవద్దు, స్వీట్ తక్కువ అయిపోతుంది. మీరు మామూలు బెల్లం కూడా వేసుకోవచ్చు, కాకపోతే తురిమి వేసుకోండి. బెల్లం కరిగిపోయే వరకు కలుపుతూనే ఉండాలి. చెప్పాను కదా, నేను ఇక్కడ హోల్సమ్ జాగరీ పౌడర్ వేసుకున్నాను. ఈ మొత్తం బెల్లమంతా కరిగిన తర్వాత మనం మరిగించుకున్న వాటర్ని ఇందులో కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. బాగా వేడిగా ఉన్న నీళ్ళనే పోసుకుంటూ కలుపుకోవాలి. అస్సలు లంప్స్ ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి. కొన్ని మాత్రమే పోసుకోవాలి. బాగా కలుపుకుంటూ పోసుకోవాలి. ఈ మొత్తం 2 కప్స్ వాటర్ కదా మనం మరిగించుకుంది, అవన్నీ అయిపోయే వరకు పోసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతుంటే దగ్గరకు వస్తుంది. నెయ్యి వేసాం కదా, ప్యాన్కి ఏమీ అతుక్కోదండి, కానీ కలుపుతూనే ఉండాలి. 10 నుంచి 12 నిమిషాల వరకైనా కలుపుతూనే ఉండాలి. ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. కలర్ మారిపోయే వరకు కలుపుతూనే ఉండాలి. ఇదిగో చూడండి, పెనం నుంచి వచ్చేస్తూ విడిపోతున్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకుని అడుగున నెయ్యి రాసుకోవాలి. దాంట్లో వేడిగా ఉన్న మన గోధుమ పిండి స్వీట్ని వేసుకోవాలి. పైనంతా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తే బాగా సెట్ అవుతుంది. తర్వాత దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. అంటే ఈ హల్వా అంతా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇదిగో చూడండి, బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి వేసుకుందాము. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. దీన్ని కావలసిన ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అంతే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. గోధుమ పిండి ఇంట్లోనే ఉంటుంది, బెల్లం కూడా ఇంట్లోనే ఉంటుంది కదా. పిల్లలు ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించి అడిగినా, లేదంటే పెద్దవాళ్ళు ఎవరైనా కావాలనిపించినా కూడా బయట తేవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.